అన్నిటికన్నా యూ మేడ్ మై డే అండి. ఇప్పుడు జనరేషన్ కి ఇలాగే ఉంటారు. సైకలాజికల్ చాలా డిస్టర్బ్ చేసింది. ఇప్పుడే ప్రసాద్ లో స్పెషల్ ప్రీమియర్స్ అయింది. అబ్బాయిలు చూడాలి, ఆ డిగ్నిటీ అక్కడ మెయింటైన్ చేయడం అంతకన్నా అమ్మాయిలు కూడా చూడాలి. ఫాదర్స్ మెయిన్ గా స్లో ఉంది. రికమెండ్ ఎవ్రీవన్ గర్ల్ ఎస్పెషల్లీ గర్ల్ అందరు వచ్చి చూడాలని. గౌతమ్ లైక్ అందరి రాక్షసి గౌతమ్ చాలా బాగా తీశారు మూవీ. రష్మిక పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్ మూవీ వచ్చేసి సింగిల్ ఉండడు బెటర్ అన్న. అబ్బాయి వెంటబడి అబ్బాయికి ఎంత పరువు ఉంటుందో అమ్మాయికి అంతే పరువు ఉంటుంది. అన్ని చెప్పుకుంటారు కదా బయట. బాగుంది, రష్మిక గారి యాక్టింగ్ బాగుంది. సో ఓవరాల్ గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చాలా బాగుంది. కానీ నాకు నచ్చల ఆ సినిమా. చాలా బాగుంది. అట్లాంటి పర్సన్ ని మీరు ఫేస్ చేసి ఏం చేస్తారు? ఎలా అంటే ఆమె ఎలా చేసింది అలానే. క్లైమాక్స్ గా అమ్మాయి ఎలా అయితే అవన్నీ వదిలించుకుని I wouldn't date that type of person actually at first place. బాగుండాలని కోరుకున్నా గానీ If you are a girl, you should watch it. And if you are a boy, you should definitely watch it. There is no offense between girls and boys, but super movie. కాపీ పేస్ట్ చాలా బాగుంది. నన్ను డిసప్పాయింట్ చేసింది. కానీ ఫ్యామిలీతో రాకండి బ్రో. అలాంటి కొడుకుంటే మార్చుకోవడానికి ట్రై చేస్తాం బాగుండాలని కోరుకున్నా గానీ అంతేగాని వాళ్ళని కూడా ఇర్రెస్పెక్ట్ గా చూడం. కథ తెలిసింది కదే. ఏకదమ్ ఉంది మూవీ. దీక్షిత్ హీరో సూపర్. ఫస్ట్ టైం వచ్చాను నేను మూవీకి. సో అలాగే అమ్మాయిని టార్చర్ పెడతాడు హీరో. లేదు బాయ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఈ యూత్ అయితే చెడిపోకుండా ఉండడానికి ఈ సినిమా చూడండి. సో ఎవరైతే టాక్సిక్ రిలేషన్స్ ఉన్నారో బెటర్ యూ హావ్ టు మూవ్ రైట్ నౌ. దట్స్ ఇట్. ప్రతి అబ్బాయి అమ్మాయి లైఫ్ లో లవ్ చేసుకుంటారు కామన్. రాహుల్ రవీంద్ర గారు చాలా బాగా తీశారు. యాక్టింగ్ బాగా చేసిందండి. బాగుంది, అన్ని బాగున్నాయి. స్టోరీ చాలా బాగుంది. స్టోరీ డిసప్పాయింట్ చేసింది. ప్రతి ఎక్స్ప్రెషన్ ని ఈ సినిమాలో చూపించారనిపించింది. నేను ఒప్పుకోను. అదుర్స్ తెల్లారులైతే ఎవడో ఒకడు ఏదో ఒక అమ్మాయిని ఏదో చేస్తున్నాడు, రేపు చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. సో ఓవరాల్ గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చాలా బాగుంది. దృష్టిలో గర్ల్ ఫ్రెండ్ సినిమా ఒక యావరేజ్ మూవీ. బాగా నచ్చుది అందరికి. నన్ను కొన్నాళ్ళు ఒంటరి పక్షిలో వదిలేస్తే కొంచెం ఫ్రీ అవుతాను. పొసెసివ్నెస్, జెలస్ అవన్నీ ఉండాలి, ఒక లిమిట్ దాకా ఉండాలి. తర్వాత నా మనసు బాగుంటే నేను లవ్ చేస్తానని చెప్పేసి అంటది. బాగా చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అని మనం ఎందుకు వచ్చాం? కొన్ని పనుల మీద వస్తాం. అవును ఉంది, కానీ ఎందుకు ఉందో నాకే తెలియదు. అక్కడనే ఈడ్చి పడేయాలి అలాంటి వాళ్ళని. ఎందుకు తను కూడా చదువుకుంటా వచ్చింది. ఫస్ట్ టైం వచ్చాను నేను మూవీకి. పేరు తీసుకొచ్చి ఊర్లో మంచి పేరు తేవాలని వచ్చి కెమెరా షాట్స్ బాగుంది. ఎందుకు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? నెక్స్ట్ నేను కూడా సినిమా తీస్తే అందరు చూడాలి. వాళ్ళు డిస్టర్బ్ ఉండటంతో పాటు జనాలను కూడా చాలా డిస్టర్బ్ చేసి తెల్లారులైతే ఎవడో ఒకడు ఏదో ఒక అమ్మాయిని ఏదో చేస్తున్నాడు, రేపు చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. నో అని చెప్పే ఒక వర్డ్ కోసం అమ్మాయికి నచ్చట్లేదు అంటే అంతే ఇంకా అని అన్నారు. అది ఎక్కడి నుంచో నాకు బయట జనరల్ టాక్ వచ్చింది. లేడీ టైగర్ లో తిరగబడుతుంది. ఆ రేంజ్ కి ఓకే, బట్ ఆవిడ క్యారెక్టర్, ఆవిడ యాక్టింగ్ కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. నాకు నచ్చల ఆ సినిమా. చూసి కొంచెం మారాలి. నన్ను డిసప్పాయింట్ చేసింది. జస్ట్ అట్లా చూస్తూ ఉంటది, మీకు తను ఏమనుకుంటుంది అనేది తెలుస్తుంది. 3-4 days ఇంకా ఇంపాక్ట్ మైండ్ లో ఉంటది కంపల్సరీ. రొమాన్స్ సీన్ తోటి మొదలవుతుంది. సో ఎట్లాంటి మనం బయట చాలా చూసాం. మీరు ఎంతగానం హేట్ చేయగలుగుతారో ఆయన క్యారెక్టర్ చూసి చేయొచ్చు. బాగుండాలని కోరుకున్నా గానీ ఓ బేబీ తర్వాత మీరు కంప్లీట్ డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. నేను ఒప్పుకోను. బాగుంది. నాకు నచ్చల. బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి డిస్టర్బెన్స్ లో నుంచి హిట్ ఇచ్చారు. నెక్స్ట్ నేను కూడా సినిమా తీస్తే అందరు చూడాలి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చూసి. అక్కడ నుంచి స్టోరీ మెల్లగా ఫామ్ అవడం స్టార్ట్ అయింది. బాగుండాలని కోరుకున్నా గానీ ఇట్స్ ఓకేనండి. ఇట్స్ నాట్ ద టైం టు టాక్ అబౌట్ ఇట్. బాగుంది. నాకు నచ్చల సినిమా తీస్తే అందరు చూడాలి.